ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఈ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఇన్కమ్ వచ్చేసి మనం ఎంత పెద్ద మొత్తంలో ఆన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సంస్థ పేరు చూస్తే కనుక ఈ కంపెనీ పేరు యూరో ఎక్స్చేంజ్ అనమాట. వీళ్ళ వెబ్సైట్ అయితే www.euroexchange.tech అనేది ఈ సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, అందరూ ఒకసారి వెబ్సైట్ విజిట్ చేస్తే కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్ పేజ్ అంతా కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి కూడాను. ఇక్కడ మా అందరికీ కూడా బాగా ఉపయోగపడే విధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ కంపెనీకి సంబంధించిన మిషన్ అండ్ విషన్ వెళ్ళిపోతే కనుక, మిషన్ చూస్తే కనుక వీళ్ళ మెయిన్ మిషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేగా సింప్లిఫైగా డిజిటల్ ఫైనాన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి సెక్యూర్ ట్రాన్స్పరెంట్ టెక్నాలజీ ఇవ్వాలి సొల్యూషన్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. విషన్ అయితే కనుక వరల్డ్స్లోనే మోస్ట్ ట్రస్టెడ్ డిజిటల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా కనెక్ట్ అవ్వాలి త్రూఅవుట్ ద టెక్నాలజీ ద్వారా అంటున్నారు. అండ్ టుడేస్ మనకి ఇంకా ఏంటి అంటే టాప్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవి ఉంటాయి అంటే మనకి అతి త్వరలో అనేది ఈ యూరో ఎక్స్చేంజ్ అనేది రాబోతోంది. ఇది టాప్లో ఉండబోతోంది 2020 నుంచి. సో ఫస్ట్ ర్యాంక్ ఎట్ ప్రజెంట్ అయితే ఉన్నదైతే కనుక బినాన్స్, తర్వాత కాయిన్ బేస్ ఎక్స్చేంజ్, యూపీ బిట్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. బట్ వీటన్నిటిని దాటుకుంటూ అతి త్వరలో ఎక్స్చేంజెస్ లిస్ట్లో మన యూరో కాయిన్ కూడా రాబోతుంది అనమాట. వీళ్ళ మెయిన్ ఫోకస్ కమ్యూనిటీ ఏంటంటే వన్ కమ్యూనిటీ లాగా ఉండాలి, ఒకటే గోల్ ఉండాలి, ఒకటే గ్లోబల్ ఫ్యూచర్ గోల్ లాగా వీళ్ళు పెట్టుకున్నారనమాట. స్ట్రాంగ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్క క్రియేటర్స్ కూడా నమ్మేటట్టుగా వీళ్ళు తీసుకొని వస్తారనమాట. ఏం చేసినా సరే గ్రూప్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇంకా యూరో ఎక్స్చేంజెస్ ఎందుకు అంటే బికాస్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఇది. మనకి క్రిప్టో ట్రేడింగ్ అండ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో మనకు ఉంటాయి. కమ్యూనిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు ఉండదన్నమాట. కంప్లీట్గా 10 లెవెల్ రెఫరల్ ప్రోగ్రామ్ మాత్రమే ఇందులో మనకు ఉంటుంది. కమ్యూనిటీ ట్రేడింగ్ వాల్యూమ్ ఇన్కమ్ కూడా మనకి ఇందులో ఉంటుంది. అండ్ ఇంకా యూరో ఎక్స్చేంజెస్ సెల్ఫ్ ట్రేడింగ్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. కంట్రోల్ చేసుకోవచ్చు మన ప్రాఫిట్స్ అన్ని ఎలాగా అనేది. బోర్డ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇది 24/7 మన మ్యాక్సిమం ప్రాఫిట్స్ అన్ని అడ్వాన్స్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. రెఫరల్ ట్రేడింగ్ కూడా ఉందన్నమాట ఇందులో. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఫీచర్స్ చూస్తే కనుక లైవ్ కాయిన్ మార్కెట్ క్యాప్లో ప్రైస్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, సెల్ఫ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆటోమేటిక్గా బోర్డ్ ట్రేడింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. టాప్ 20 ట్రేడింగ్ పేర్స్లో ఉంటాము. అండ్ రియల్ టైంలో ట్రేడింగ్ డాష్బోర్డ్స్ చెక్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ చూసుకోవచ్చు, వ్యాలెట్ సెక్యూర్లో విత్డ్రాయల్ సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు, రెఫరల్ రివార్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ట్రేడింగ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. 24/7 ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనతోటే ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ జాయిన్ అవ్వాలి అంటే కనుక మనకి ఇక్కడ సైన్అప్, మనం జాయిన్ అయిన తర్వాత జస్ట్ సైన్అప్ చేసుకుంటే దానికోసం అని చెప్పేసి వీళ్ళు మనకు వెంటనే $100 అయితే కనుక ఇక్కడ సైన్అప్ బోనస్గా ఇస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత లెర్నింగ్ కానీ తర్వాత ఈ బోనస్ యూస్ చేసుకోవడం కానీ వెంటనే మన జర్నీ అనేది దీంట్లో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ప్రయర్ ట్రేడింగ్ ఎక్కువ అదంతా అవసరం లేదన్నమాట, రిక్వైర్డ్ కాదు. జస్ట్ ఈరోజే మనం దీంట్లో స్టార్ట్ అవ్వచ్చు అనమాట జాయిన్ అవ్వగానే. నెక్స్ట్ ఇక్కడ మనం పే చేయాల్సింది ఓన్లీ $100 పే చేస్తే సరిపోతుంది. అది కూడా అపాన్ సైన్అప్ కోసం అని చెప్పేసి, అది కూడా ట్రేడింగ్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి వీళ్ళు తీసుకున్న ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ అవుతుంది. ఓన్లీ 60 సెకండ్స్ పర్ సెటప్. అండ్ సెల్ఫ్ ట్రేడింగ్ ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గా క్రిప్టో కరెన్సీని చూస్ చేసుకోవచ్చు. రియల్ టైం మార్కెట్ డేటా, మార్కెట్స్ మూమెంట్స్ని పట్టుకొని ఎలాంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫుల్గా ట్రేడింగ్ మన కంట్రోల్లో ఉంటుంది, రియల్ టైం మార్కెట్ యాక్సెస్ చేయొచ్చు, ఫ్లెక్సిబుల్ ట్రేడింగ్ డెసిషన్స్ ఉంటాయి, లైవ్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే కనుక 60 సెకండ్స్ కావాలి టైం ఫ్రేమ్. ప్రెడిక్ట్ ఉందా లేదా, ప్రైస్ అప్ అండ్ డౌన్స్లో ఉన్నాయా లేదా అని కూడా మనం చేసుకోవచ్చు, కాల్ పుట్ కాల్ కట్ ఆఫ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, క్లోజ్ చేసే టైంలో మూవ్ అవుతుందా, సిగ్నల్ పాయింట్స్ ఉందా లేదా అనేది డైరెక్షన్ని బట్టి తెచ్చుకోవచ్చు. అప్పుడు మనకి 66% రిటర్న్స్ అనేది ట్రేడ్ నుంచి వస్తాయన్నమాట. బోర్డ్ ట్రేడింగ్ ఇది ఆటోమేటిక్ ట్రేడింగ్ అనమాట. 24/7 మార్కెట్ అనేది మానిటరింగ్లో ఉంటుంది. ఫాస్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటాయి. అండ్ మోషన్స్ అవన్నీ కూడా మనకి బాగా రెడ్యూస్ చేస్తారు ట్రేడింగ్లో మనకు వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సెల్ఫ్ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. వెరీ లో నియర్ రిస్క్ ఫ్రీ ఉంటుంది. అదైతే మనకి మంత్లీ 5 నుంచి 10% దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమల్ రిస్క్, ఇది వచ్చేసి 10 నుంచి 15% మంత్లీ ఉంటుంది. ఇక్కడ బెటర్ ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ రిస్క్, ఇది వచ్చేసి 15 నుంచి 25% దాకా ఉంటుంది మంత్లీ. ఇది మినిమం డిపాజిట్స్ ఉంటాయి, మోడరేట్ గ్రోత్ ఉంటుంది ఇందులో.
అండ్ అగ్రెసివ్ రిస్క్ ఇది 25% నుంచి 40% దాకా ఉంటుంది మంత్లీ. ఇక్కడ హై ప్రాఫిట్ పొటెన్షియల్స్ అన్నీ వస్తాయి. మనకి ఏ ప్లాన్ కావాలి అనుకుంటే ఆ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ జాయినింగ్ డీటెయిల్స్ చూసుకుంటే జాయినింగ్ అమౌంట్ వచ్చేసి $21 ఉంటుంది. దీంట్లో బ్రేకప్ అంటే ఏంటి అంటే ప్యాకేజ్ యాక్టివేషన్ కోసం అని చెప్పేసి $20 ఇస్తాము అండ్ ఎక్స్చేంజ్ ఫీ కోసం అని చెప్పేసి $1 అనమాట. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి వెళ్ళిపోతే ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ బోనస్ అండ్ లెవెల్ బోనస్ అప్ టు 10 లెవెల్స్ ఉన్నాయి. కమ్యూనిటీ ట్రేడింగ్ ఉంది వాల్యూమ్ రివార్డ్ బోనస్ కింద. అండ్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్కి కూడా 10% ఆఫ్ ఇన్కమ్ మనకు ఉంటుందన్నమాట. ఎవరైతే మన ప్లాట్ఫామ్లోకి కొత్తగా వచ్చారో అలా వచ్చిన కొత్త పర్సన్ నుంచి 10% ఆఫ్ ఇన్కమ్ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఈ సిస్టంలో అన్లిమిటెడ్గా డైరెక్ట్ రెఫరల్స్ ఇవ్వగలిగాము అంటే అన్లిమిటెడ్ డెప్త్ దాకా ఇన్కమ్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ డైలీ ఆర్ఓఐ ప్రోగ్రామ్ కింద మనకి 2% ఆఫ్ ఇన్కమ్ అనేది డైలీ వస్తుంది. మాక్సిమం 2x దాకా కూడా రిటర్న్స్ ఉంటాయి. అంటే డైలీ ఆర్ఓఐ 2x రీచ్ అయ్యేదాకా యాక్టివ్ ప్యాకేజ్ని బట్టి మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్కమ్ క్యాపింగ్ స్ట్రక్చర్ అంట. మాక్సిమం ఇన్కమ్ పొటెన్షియల్ ఎలా ఉంటుందంటే ప్లాట్ఫామ్ అంతా ఎర్న్ చేసుకొని టూల్స్ యాక్టివ్లో పెట్టుకున్నప్పుడు ప్యాసివ్ పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇక నాన్ వర్కింగ్ ఇన్కమ్కి వచ్చేసి 200% ఉంటుంది. త్రూ ప్యాసివ్ రివార్డ్స్ ద్వారా యాక్టివ్ ప్యాకేజ్కి మాత్రమే ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్కి అయితే 500% ఉంటుంది. ఇది కూడా ప్యాకేజ్ అనేది యాక్టివ్లో ఉండాలి. మనకి దాని తర్వాత వర్కింగ్ కానీ నాన్ వర్కింగ్ కానీ లిమిట్ రీచ్ అయిన తర్వాత ప్యాకేజ్ అనేది కంప్లీట్ అయిపోవడం మ్యాండేటరీ అనమాట. గ్రోత్ అంతా కూడా అన్లాక్ అవుతుంది గ్రేటర్ దెన్ ఎర్నింగ్ పొటెన్షియల్స్కి. అండ్ లెవెల్ ఇన్కమ్ స్ట్రక్చర్ ఆర్ఓఐ దాని మీద ఆర్ఓఐ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ టోటల్గా 10 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 14%, ఫోర్త్ లెవెల్లో 16%, ఫిఫ్త్ లెవెల్లో 18%, 16th అలాగ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచి 10 లెవెల్స్ దాకా ప్రతి ఒక్క లెవెల్లో 2% చప్పున ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ లెవెల్లో మనం 10% చూస్తాము. ఆ తర్వాత ప్రతి ఒక్క లెవెల్లోకి కూడా 2% చప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. టోటల్ 10 లెవెల్స్ దాకా కూడాను. ఆ తర్వాత మనకి ఏంటి అంటే 9th లెవెల్ దాకా 2%, ఆ తర్వాత మనకి 4% ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. లెవెల్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ లెవెల్ ఆల్వేస్ ఓపెన్లోనే ఉంటుంది. సెకండ్ లెవెల్ నుంచి మనకి లెవెల్స్ ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ రిఫరల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్ నుంచి టిల్ 7th లెవెల్ దాకా ప్రతి ఒక్క లెవెల్ మీకు ఓపెన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క లెవెల్కి కూడా 2 డైరెక్ట్ రిఫరల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ 8 నుంచి 10 లెవెల్స్ దాకా ప్రతి ఒక్క లెవెల్కి 3 డైరెక్ట్ రిఫరల్స్ అనేది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ లెవెల్స్ అన్నీ మనకి ఓపెన్ అవుతాయి. అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్ సిస్టమ్ ఇక్కడ వచ్చేసి టీమ్ ట్రేడింగ్ వాల్యూమ్లో 15 డేస్ ఉంటుంది అండ్ సెల్ఫ్ ట్రేడింగ్ వాల్యూమ్లో 15 డేస్ ఉంటుంది. ఇది కనుక మనం అచీవ్ చేస్తే మనకి రివార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు ట్రేడింగ్లో 15 డేస్కి $500 అండ్ సెల్ఫ్ ట్రేడ్లో 15 డేస్కి $50 మనం ఇక్కడ బిజినెస్ ఇచ్చాము అనుకుంటే కనుక మనకు $20 రివార్డ్ ఇస్తారు. సో అలాగే ఇప్పుడు $2000 ఇటు $2000 సెల్ఫ్ ట్రేడింగ్లోకి మనకి $100 సెల్ఫ్ ట్రేడింగ్ వాల్యూమ్లోకి మనం ఇచ్చాము అనుకుంటే $50 రివార్డ్ ఇస్తారు. సో ఇదేంటంటే మనకి టోటల్గా టీమ్ ట్రేడింగ్ వాల్యూమ్ 15 డేస్లో $2.5 lakhs అండ్ సెల్ఫ్ ట్రేడింగ్ వాల్యూమ్లో 15 డేస్కి $2000 మనం ఇస్తే మనకి రివార్డ్ కింద $5000 ఇస్తారనమాట. ఇక్కడ ట్రేడ్ ఎక్కువ చేయొచ్చు, ఫాస్ట్గా గ్రో చేయొచ్చు, పెద్ద రివార్డ్స్ కూడా మనం ఆన్ చేయొచ్చు. ఇక్కడ దీనికి క్రైటీరియా ఏంటి అంటే క్వాలిఫికేషన్ క్రైటీరియా మినిమం 3 యాక్టివ్ రిఫరల్ రిక్వైర్డ్స్ అయితే కనుక ఖచ్చితంగా కావాలి. సెల్ఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ అంతా కూడా మెయింటైన్ చేయాలి. రివార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రతి ఒక్క 15 డేస్కి కూడాను. మనకి వెరిఫైడ్ ట్రేడింగ్ యాక్టివ్లో మాత్రమే ఉండాలి. బేస్డ్ ఆన్ ద వెరిఫైడ్ ట్రేడింగ్ని బట్టి మనకు అదే యాక్టివేషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రేడింగ్ వాల్యూమ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు అక్రాస్ ద టీమ్ నెట్వర్క్ని బట్టి. రివార్డ్స్ అన్ని ఎలిజిబుల్ అవుతాయి సబ్జెక్ట్ నుంచే ప్లాట్ఫామ్ దాకా. ట్రేడింగ్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇన్వెస్ట్మెంట్ అంతా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, బట్ ఎర్న్ చేసుకునేది లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్లో 2 traders, సెకండ్ లెవెల్లో 4 traders, థర్డ్ లెవెల్లో 8 traders, ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి 16 traders అండ్ ఫిఫ్త్ లెవెల్లో 32, సిక్స్త్ లెవెల్లో 64, సెవెంత్ లెవెల్లో 128, ఎయిత్ లెవెల్లో 256, నైన్త్ లెవెల్లో 512 అండ్ 10th లెవెల్కి వచ్చేసరికి 1024 traders. అండ్ టోటల్ టీమ్ మెంబర్స్ చూస్తే 2046 టీమ్ మెంబర్స్ ఇక్కడ మనకు ఉంటారనమాట. నెక్స్ట్ మన టీంలో ఎలా ఉంటే 2000 పీపుల్ జాయిన్ అయ్యారు అంటే ట్రేడ్ 20% $20 డైలీతో 2000 మెంబర్స్ అంటే $20 డైలీ వస్తుంది. సో అప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ
$40,000 డైలీ టోటల్ వాల్యూమ్ కింద మనం చేసుకోవచ్చు. అదే 15 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి 5,000 టీమ్ మెంబర్స్ ఉన్నారు అంటే దాంట్లో జస్ట్ 50% పవర్ లెగ్ అండ్ 30% అదర్ లెగ్ సెకండ్ లెగ్కి వెళ్ళిపోతాయి. దాంట్లో ఉన్న 20% వచ్చేసి అదర్ లెగ్కి ఇస్తారనమాట. అండ్ టోటల్ ఇన్కమ్ స్ట్రక్చర్ జాయినింగ్ నుంచి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ట్రేడింగ్ రివార్డ్ ఉంటుంది. ఫస్ట్ 15 డేస్కి $5,000 అండ్ సెకండ్ 15 డేస్కి $5,000 ఉంటుంది. అప్పుడు టోటల్గా వర్కింగ్ ఇన్కమ్ డైలీ వచ్చేసి మనకి $100 వస్తుంది అనమాట. డైలీ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ $100 ఇంటూ 30 వేసుకుంటే మనకి $3,000 ప్లస్ $5,000 ప్లస్ $5,000 చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మంత్లీ ఇన్కమ్ మనకు వచ్చేసి $30,000 దాకా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ ఎయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలాగే చూసుకుంటూ వెళ్తే నెక్స్ట్ చూస్తే విత్డ్రాయల్కి మనకు వచ్చేసి టర్మ్స్ అనేది ఉన్నాయి. మినిమం విత్డ్రాయల్ వచ్చేసి $5, మాక్సిమం డైలీ విత్డ్రాయల్ $100 దాకా పర్ డే చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి విత్డ్రాయల్ ఛార్జెస్ అనేది ఉండవు. విత్డ్రాయల్ మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ విత్డ్రాయల్ ప్రాసెస్ మనకు ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మాత్రం విత్డ్రాయల్ ఛార్జెస్ ఉంటాయి. సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ప్రాసెసింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ ప్యాకేజ్ యాక్టివేషన్గా ఉంటుంది, మ్యాండేటరీ అనమాట. బిఫోర్ పార్టిసిపేషన్ సర్వీస్ అన్నీ కూడా దీంట్లో మనకి యాక్టివేషన్లో పెట్టుకోవాలి. క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటంటే మనకు వచ్చేసి క్వాలిఫికేషన్ క్రైటీరియాలో ప్లాట్ఫామ్ కండిషన్ ఎలిజిబుల్, ఖచ్చితంగా ఇన్కమ్ ఎలిజిబుల్ డిపెండ్స్ అవ్వాలన్నమాట మీటింగ్ మీద. విత్డ్రాయల్ పాలసీస్ చూస్తే విత్డ్రాయల్స్ అన్ని రిక్వెస్ట్ అవుతూ ఉంటాయి. ప్రొసీడ్ అకార్డింగ్ టు ద ప్లాట్ఫామ్ విత్డ్రాయల్ రూల్స్ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. విత్డ్రాయల్ టర్మ్స్ ఏంటి అంటే టోటల్ ఎర్నింగ్ కంపారిజన్ చేసుకుంటే ఆర్ఓఐ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ ఇవన్నీ $40 రీచ్ అవ్వాలి. ఆ తర్వాత ఆర్ఓఐ ఇన్కమ్ అనేది పర్మనెంట్గా ఈజ్ అవుతుంది అనమాట. రికార్డింగ్ పేర్ ఇన్కమ్ అయితే కనుక మనకి ఎర్నింగ్స్ అన్ని సబ్జెక్ట్ నుంచి లిమిటెడ్గా నెక్స్ట్ పే అవుట్స్ నుంచి మాక్సిమం $100 చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లైవ్ మార్కెటింగ్ ఉంటుంది, కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ సెల్ఫ్ ట్రేడింగ్ ఉంది, టాప్ 20 ట్రేడింగ్ పేర్స్లో ఉంది, మల్టిపుల్ ఎర్నింగ్స్ అనే ఆపర్చునిటీస్ అయితే దీంట్లో మనకు ఉన్నాయి, డైరెక్ట్ రెఫరల్స్ రివార్డ్స్ ఉన్నాయి, యూజర్ ఫ్రెండ్లీ డాష్ బోర్డ్, స్మూత్ విత్డ్రాయల్ సిస్టమ్ అండ్ సెక్యూర్ ట్రేడింగ్ కూడా ఉంది మనకి, ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి ఆప్షన్ మనకు వస్తుందా అంటే మనం చెప్పలేము. సో అందుకని అందరూ ఇప్పుడు ఇందులో జాయిన్ అయిపోయి మీ ఇన్కమ్ అంతా కూడా ఎంత పెద్ద ఇన్కమ్ కావాలో అది మీరు ఎర్న్ చేసుకోవాలి అని కోరుకుంటూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.